విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, అమెరికన్ హాస్పిటల్, నందమూరి నగర్, వాంబే కాలనీలు ముంపుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వీరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో ఆహార పంపిణీ చేస్తున్నారు. ప్రకాష్ నగర్లో 3 రోజులుగా పాలు, నీరు, ఆహారం అందని అపార్ట్మెంట్ వాసులకు హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లను, పాలను, వాటర్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్న సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ప్రకాష్ నగర్ నుంచి అందిస్తారు. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో వరద ముంపులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అపార్ట్మెంట్ల ద్వారా చాలా మందికి కూడా హెలికాప్టర్ల నుంచి ఫుడ్ అందిస్తున్నటువంటిది విజువల్స్ అయితే చూడొచ్చు. అత్యంత కష్టం, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు చుట్టూ కూడా వాటర్ దాదాపుగా 5-6 అడుగుల లోతులో నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో నీళ్లు చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ని అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఆ ఫుడ్ ప్యాకెట్స్ని ముఖ్యంగా చూస్తే ఆ ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా వాటర్ బాటిల్, పాలు, వీటన్నింటినీ కూడా హెలికాప్టర్లుగా ప్రతి అపార్ట్మెంట్ మీదకి వచ్చి ఎవరైతే పబ్లిక్ కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి దాని మీదకి తీసుకొచ్చి అయితే అందిస్తున్నారు. పక్క అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ మీద నుంచి మరొకరు కూడా షేర్ చేసుకునేలాగా వాళ్ళైతే సలహాలు, సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అయితే చూడొచ్చు. అంటే అపార్ట్మెంట్కి సంబంధించి లిఫ్ట్స్ ఉన్న వాటికి సంబంధించి ఆ టెర్రస్ మీద ఫుడ్ ప్యాకెట్లు వరుసగా కిందకి వేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, అదేవిధంగా భోజనం ప్యాకెట్లు కూడా అందిస్తున్నటువంటిది. మొత్తము అటు దాదాపుగా 6 హెలికాప్టర్లు అయితే ప్రస్తుతం ఈ సహాయక చర్యల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి, బయటకు రాలేనటువంటి వాళ్ళకి, అపార్ట్మెంట్ల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. చాలా వరకు పబ్లిక్ అంతా కూడా అటు ఆ వాటర్లోనే దాదాపుగా 5 నుంచి 6 అడుగుల లోతులో ఉండిపోవడం, బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక మంది కొన్ని స్లమ్స్లో నుంచి జనాలందరూ కూడా వాటర్లో 3-4 అడుగుల లోతు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ కోసం వెళ్తున్నారు. అపార్ట్మెంట్లలో నుంచి, నీళ్లలో నుంచి బయటకు రాలేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇలా హెలికాప్టర్లో ఎక్కడికక్కడ సప్లై చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎవరైతే సిగ్నల్స్ ఇస్తున్నారో అపార్ట్మెంట్ పైనుండి మాకు ఫుడ్ కావాలని చెప్తున్నటువంటి వాళ్ళకి పైకి వెళ్ళే వాళ్ళైతే ఫుడ్ని అందిస్తున్నటువంటి చూడొచ్చు. అత్యంత సమీపంగా దగ్గరగా వీళ్ళైతే ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సంబంధించి సమన్వయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ మొత్తం 6 హెలికాప్టర్లు అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్స్ని వీళ్ళందరికీ కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతోమంది నిరాశ్రయాలుగా ఉండిపోతున్నారు. కనీసం వాటర్ కూడా అందనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాల ప్యాకెట్లు, పిల్లలకి మరోపక్క మందులు కూడా దొరకనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ పైనుంచి వాటర్ బాటిల్ని, ఫుడ్ ప్యాకెట్స్ని, అదేవిధంగా పాల ప్యాకెట్ని ముఖ్యంగా పంపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్యాక్ చేసినటువంటి పాల ప్యాకెట్స్ అన్నింటినీ బల్క్లుగా అపార్ట్మెంట్స్ పైకి అయితే వీళ్ళు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు చాలా తీవ్రమైనటువంటి 3 రోజుల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా కనీసం పాల ప్యాకెట్లన్నీ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ విధంగా హెలికాప్టర్ల ద్వారా అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ దాదాపుగా 6 హెలికాప్టర్లు అటు జక్కంపూడి కాలనీ, అదేవిధంగా వాంబే కాలనీ, సింగ్ నగర్, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రత్యక్షంగా అంటే ప్రస్తుతం మేము దాదాపుగా ఇది అమెరికన్ హాస్పిటల్ సెంటర్ నుంచి అటు వాంబే కాలనీ, ముఖ్యంగా జక్కంపూడి వైపు దాదాపుగా సింగ్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు వచ్చి చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ అందిస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ అనేక మంది పబ్లిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫుడ్ అయితే వాళ్ళకి దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం వాటర్ బాటిల్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, మందులు కానీ, ఎంతోమంది హార్ట్ అటాక్లు వస్తున్నటువంటి పరిస్థితి, అనారోగ్యంతో ఉన్నటువంటి చాలామంది కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రస్తుతం అయితే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్స్ అందిస్తున్నటువంటిది అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వంతో పాటుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా చాలామంది యువకులు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం బయటకు వచ్చే ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత చేసినా కొన్ని విమర్శలు మాత్రం తీవ్రంగా వినిపిస్తున్నటువంటిది అయితే ఉంది. చాలామంది అంటే ఎక్కడో సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఫుడ్ ప్యాకెట్స్ ఉంచడం వల్ల ఎవరికి అందట్లేదు, దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్
చూపిస్తున్నటువంటి విజువల్స్ని, అంటే ఎవరైనా సరే ఆ పై వరకు వచ్చి అపార్ట్మెంట్స్ పైకి వచ్చి ఆ పైన ఎవరైనా సరే సిగ్నల్స్ ఇస్తే వాళ్ళందరికీ కూడా హెలికాప్టర్లో ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి ఆ ఫుడ్ ప్యాకెట్స్ని కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరు అపార్ట్మెంట్ పైకి వెళ్ళి వాళ్ళు అయితే సిగ్నల్ అయితే అందిస్తున్నారు. ఆ సిగ్నల్ ఇస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్కి కూడా వీళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నటువంటిది. కెమెరా పర్సన్ సురేష్ ప్రత్యక్షంగా ఆ హెలికాప్టర్లో ఫుడ్ ప్యాకెట్స్ని అందిస్తున్నటువంటి వాటిని అయితే విజువల్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడో అంటే కొంత స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ముంపుకు గురైనటువంటి వాళ్ళు ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సహాయం చేయండి, కనీసం మంచినీళ్ళని అందించండి. 3 రోజులుగా మంచినీళ్ళు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి